अभी मेरा सितंबर में 14 साल पूरेगा, 27 सितंबर। నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కోవాలే తప్ప అనుకున్నది సాధిస్తాననే నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇష్యూనే. బీహార్ బ్యాట్స్మెన్ అయిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో బలమైన ప్రదర్శనతో కేవలం 14 ఏళ్లలోనే యంగెస్ట్ క్రికెటర్గా తనదైన ముద్ర వేశాడు. అది కూడా 35 బాల్స్లోనే సెంచరీ కొట్టడంతో టాక్ ఆఫ్ ద నేషన్గా మారాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒలింపిక్స్లో కాంస్య పథకం విజేత బాక్సర్ విజయేందర్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేస్తూ ఈ రోజుల్లో క్రికెట్లో కూడా ఆటగాళ్లు తమ వయసు తక్కువగా చెప్పుకుంటూ ఆడుతున్నారని, వయసు ఎక్కువగా ఉన్నా తక్కువ చూపిస్తున్నారని ఆరోపించడంతో విజయేందర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి చెబుతున్నాడని ఆ వార్తలు హల్చల్ అవ్వడంతో వైభవ్ వయసుపై చాలా డౌట్స్ రైజ్ అవ్వడంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వైభవ్ పాత వీడియోలని రీపోస్ట్ చేస్తూ ఆ వీడియోస్లో అతను ఉన్న వయసు కన్నా ఎక్కువ ఏజ్లా కనిపిస్తున్నాడని, క్రికెట్ ప్రపంచంలో తమ వయసుని దాచిపెట్టిన ఆటగాళ్లు చాలామందే ఉన్నారని, ముఖ్యంగా వైభవ్ స్వరాష్ట్రమైన బీహార్లో పలువురు క్రికెటర్లు కూడా వయసు దాచిపెట్టి మోసం చేశారని, అందుకే వైభవ్ వయసుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వైభవ్ 2 ఏళ్ల ముందు బీహార్ రంజీ క్రికెట్ ఆడే సందర్భంలో ఒక లోకల్ ఛానల్లో మాట్లాడగా అందులో వైభవ్ తనకి 14 ఏళ్ళని చెప్పడం, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా 14 ఏళ్లే అనే వార్తలు కూడా బయటికి రావడంతో వైభవ్ సూర్యవంశీ ఏజ్ పై పలువురు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వైభవ్ తన ఏజ్ని దాచిపెట్టి క్రికెట్ ఆడుతున్నాడా? వైభవ్ తండ్రి తమకున్న ఒక్కగానొక్క పొలాన్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఇంత చిన్న ఏజ్కి క్రికెట్లో ఛాన్స్ ఎలా పొందాడు? వైభవ్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ ఇతను 2011 మార్చి 27న బీహార్లోని మోతీపూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సంజీవ్ సూర్యవంశీ, తల్లి ఆర్తి. ఇతనికి ఒక అన్న కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి లోకల్ న్యూస్ పేపర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా తమకున్న కొంత పొలాన్ని కౌలుకిచ్చి వాటి ద్వారా కూడా కొంత డబ్బుని సంపాదిస్తుండేవారు. ఇక వైభవ్ తన స్కూలింగ్ని తాజ్పూర్లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడీస్వీ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వైభవ్కి చిన్నప్పటి నుండి క్రికెటర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తండ్రి కూడా కొడుక్కి సపోర్ట్ చేస్తూ తనకి తెలిసిన వారి ద్వారా వైభవ్ 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సమస్తీపూర్లోని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేపించాడు. ఇక అలా కోచింగ్కి బాగా డబ్బులు ఖర్చు అవ్వడం, తనకి వచ్చే శాలరీ సరిపోక సంజీవ్ తమకున్న భూమిని అమ్మేసి కొడుక్కి ఫీజుతో పాటు తనకి కావలసినవన్నీ కొనిస్తూ ఉండేవాడు. అలా 4 ఏళ్లు ట్రైనింగ్ తీసుకున్నాక బీహార్లో జరిగిన అండర్-19 ట్రోఫీకి 12 ఏళ్ల వైభవ్ సెలెక్ట్ అవ్వగా 5 మ్యాచెస్లో 42 రన్స్ని కొట్టడంతో అందుకు బీహార్ క్రికెట్ బోర్డు ఇంప్రెస్ అయి ఇతన్ని రంజీ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. ఇక అలా చిన్న ఏజ్లో రంజీకి సెలెక్ట్ అయిన వారిలో ముందుగా యువరాజ్ ఉంటే అతను 15 ఏళ్లకే ఎంట్రీ ఇవ్వగా వైభవ్ 13 ఏళ్లకే అరంగేట్రం చేయడంతో ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు. ఇక రంజీలో అంతలా పర్ఫామ్ చేయకపోయినా టీమిండియా బి అండర్-19లో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో 55 బాళ్లలో సెంచరీ కొట్టడంతో అక్కడే ఉన్న వివిఎస్ లక్ష్మణ్ వైభవ్ ఆటకి చాలా ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్ పై డక్అవుట్ అవ్వడం, శ్రీలంకపై కూడా ఎక్కువగా రన్స్ కొట్టకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయిన వైభవ్ ఏడుస్తూ గ్రీన్ రూమ్ లో ఉండగా వివిఎస్ లక్ష్మణ్ తన దగ్గరికి వెళ్లి ఎప్పుడూ ఆట మన వైపే ఉండదని, ఒక్కోసారి ఇలా జరుగుతుందని, దీనికే ఇంతలా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పడంతో అప్పటి నుండి వైభవ్ మరింత ప్రాక్టీస్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కొత్త వారిని, అందులోనూ టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేసే రాహుల్ ద్రావిడ్కి వివిఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీ గురించి చెబుతూ అతను ఆడిన ఆటని కూడా రాహుల్ ద్రావిడ్కి చూపించడంతో వైభవ్ బ్యాటింగ్ స్టైల్కి ఇంప్రెస్ అయిన రాహుల్ ద్రావిడ్ అతన్ని రాజస్థాన్ రాయల్స్లో ఆడిపించాలనుకున్నాడు. అలా ఐపీఎల్ ట్రయల్స్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బాగా రన్స్ చేయడంతో అతన్ని ఎలాగైనా ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ టీంకి తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ అనుకున్నాడు. ఈ క్రమంలోనే వైభవ్ టాలెంట్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కూడా తెలిసి తాము కూడా అతన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు.
ఇక అలా ఆక్షన్లో వైభవ్కి 30 లక్షల బేస్ ప్రైజ్ని ఫిక్స్ చేసినప్పటికీ డీసీ మరియు ఆర్ఆర్ మధ్య ఏర్పడిన పోటీ కారణంగా రాహుల్ ద్రావిడ్ ఎలాగైనా వైభవ్ని తన టీంలోనే తీసుకోవాలని 1,10,00,00,000 రూపాయలని పెట్టి వైభవ్ని కొనుక్కున్నారు. కానీ ఆ సమయంలో ఆర్ఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా విమర్శల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంత చిన్న పిల్లాడిని అంత డబ్బు పెట్టి కొనుక్కొని ఖాళీగా కూర్చోబెడతారే తప్ప అతనితో ఆడిపించారనే వార్తలు కూడా వినిపించాయి. అందుకు తగినట్లే వైభవ్కి మొదటి 7 మ్యాచ్ల వరకు ఆడే అవకాశం రాక ఖాళీగా కూర్చొని ఉండే పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే సంజు శాంసన్ గాయపడ్డాడో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసేందుకు చాలా పేర్లు వినిపించినప్పటికీ ఆ టీం కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ మాత్రం వైభవ్ని గ్రౌండ్లోకి దింపాలనుకున్నాడు. అలా 8వ మ్యాచ్లో ఎల్ఎస్జీకి ఆపోజిట్లో మొదటిసారి ఆడిన వైభవ్ 34 రన్స్ని కొట్టి కొంతవరకు జనాల్ని ఆకర్షించిన రెండో మ్యాచ్లో ఆర్సీబీపై 16 రన్స్ను మాత్రమే కొట్టడంతో ఈ రన్స్ కొట్టేందుకే ఇతనికి 1,10,00,000 ఇచ్చి రాహుల్ ద్రావిడ్ టీంలోకి తీసుకున్నాడా అనే వార్తలు గట్టిగా వినిపించాయి. అంటే వైభవ్ ఒక మ్యాచ్ ఆడడానికి తన మ్యాచ్ ఫీజు అయిన 7.5 లక్షలతో కలిపి 15,35,000 రూపాయలని ఛార్జ్ చేస్తాడని చెప్పొచ్చు. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా మలుచుకునే రాహుల్ ద్రావిడ్ పట్టువదలని విక్రమార్కుడ్లా వైభవ్ టాలెంట్ ని జనాలకి చూపించాలని గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్ లో మరోసారి వైభవ్ కి ఛాన్స్ ఇవ్వగా 15 బాల్స్ లో 50 రన్స్ ని కొట్టి ఆశ్చర్యపరిస్తే 35 బాల్స్ లో సెంచరీ కొట్టి తక్కువ బాల్స్ లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా ఐపీఎల్ లో రికార్డ్ ని కూడా క్రియేట్ చేశాడు. దీంతో వైభవ్ కి నెక్స్ట్ యువరాజ్ సింగ్, కోహ్లీ లాగా క్రికెట్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఎక్కడ చూసినా వైభవ్ గురించి, అతని టాలెంట్ ని ఎంకరేజ్ చేసిన రాహుల్ ద్రావిడ్ గురించే వార్తలు హల్చల్ అయ్యాయి. అలా తర్వాత చాలా ఎక్సైటెడ్ గా స్టార్ట్ అయిన ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో వైభవ్ ఈజీగా హాఫ్ సెంచరీ అయినా కొడతాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 2 బాల్స్ ని ఫేస్ చేసిన వైభవ్ 0 రన్స్ కే డక్అవుట్ అవ్వడంతో ఐపీఎల్ టోర్నీలో అత్యంత చిన్న వయసులో డక్అవుట్ అయిన ప్లేయర్ గా మరో రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఈ అవుట్ తో వైభవ్ ని అందరూ వినోద్ కాంబ్లేకి కంపేర్ చేస్తూ అతను కూడా ఇంగ్లాండ్ పై జరిగిన మొదటి మ్యాచ్ లో 224 రన్స్ స్కోర్ చేయడంతో సచిన్ కూడా వినోద్ కాంబ్లే తర్వాతే అనే వార్తలు వినిపించగా అలా వచ్చిన క్రేజ్ పర్మనెంట్ గా ఉంటుందనుకున్న వినోద్ కాంబ్లే చెడు అలవాట్లకి బానిసై ఆ తర్వాత క్రికెట్ ఆడకుండా ఫేడ్ అవుట్ అయ్యాడని, అలా ఈ ఏజ్ కే వైభవ్ కి ఓవర్ హైప్ నివ్వడం కూడా డేంజరస్ అని, అతనికి మరింత ప్రాక్టీస్ అవసరమని సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక అలా ఎప్పుడైతే వైభవ్ ఐపీఎల్ లైమ్ లైట్ లోకి వచ్చాడో అప్పటి నుండి చాలా మంది వైభవ్ ఏజ్ 14 ఏళ్లు కాదని, అతను అబద్ధం చెబుతూ క్రికెట్ ఆడుతున్నాడని తన ఓల్డ్ వీడియోస్ ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అన్ని చోట్ల ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వైభవ్ తండ్రి మరియు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ యజమాని గోయంక్ మీడియా ముందుకు వచ్చి 2017లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఆర్పీఎస్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో వైభవ్ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోని చూపిస్తూ అతనికి అప్పుడు 6 ఏళ్ల వయసు మాత్రమే ఉండిందని, 2022లో వైభవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్న మరో ఫోటోలో 11 ఏళ్లు మాత్రమే ఉన్నాయని, ఇవన్నీ గమనిస్తే అతని వయసు 14 ఏళ్లే అని వైభవ్ తండ్రితో పాటు గోయంక్ కూడా స్పష్టం చేస్తూ వైభవ్కి చిన్నప్పటి నుండి మటన్ అంటే చాలా ఇష్టమని, ఎంత పెడితే అంత తినేవాడని, అందువల్లే చాలా లావుగా మారి చిన్న వయసులోనే కాస్త మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడని, క్రికెట్ కోసం ఇప్పుడు తనకి నచ్చిన పిజ్జా మటన్ని కూడా త్యాగం చేశాడని, అందువల్లే కాస్త బరువు తగ్గాడని, తన కొడుకు సక్సెస్ ని జీర్ణించుకోలేని కొంతమంది అతన్ని చెడుగా విమర్శిస్తూ ఫేక్ వార్తల్ని క్రియేట్ చేస్తున్నారని, దయచేసి ఇలాంటివి చేయకండి అంటూ వైభవ్ తండ్రి మీడియా ముందు వాపోయారు. ఇక ఇదిలా ఉంటే వైభవ్ చిన్న ఏజ్ కే బాగా క్రికెట్ ఆడినా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇందుకు కారణం అతని వయస్సు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాల్గొనాలంటే ఏ ఆటగాడికైనా కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇక అలా సచిన్ కి తన 16 ఏళ్లున్నప్పుడే వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన యంగెస్ట్ ప్లేయర్ అనే రికార్డు ఉంది. మీరు అడగొచ్చు 15 ఏళ్లు నిండకుండా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేరా అని. అంటే ఖచ్చితంగా ఆడొచ్చు, కానీ అందుకు ఐసీసీ బోర్డు అనుమతి అవసరం ఉంటుంది. ఇందుకు గాను బీసీసీఐ ఐసీసీకి దరఖాస్తు పెట్టుకుంటూ తమ జట్టు తరపున ఆడడానికి 14 ఏళ్ల ఆటగాడికి అనుమతినివ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటే ఐసీసీ బోర్డు ఆ ఆటగాడి అనుభవం, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే అనుమతి ఇస్తుంది. కానీ ఇప్పటికే ఇండియన్ టీం నుండి చాలా మంది ప్లేయర్లు ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి ఆడేందుకు సిద్ధంగా ఉండటంతో బీసీసీఐ వైభవ్ కి ఛాన్స్ ఇవ్వదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వైభవ్ ని తన 14 ఏళ్లకి 1,10,00,000 ఇచ్చి ఆర్ఆర్ కొనుక్కోవడం, మొదటి మ్యాచ్లోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ని ఇంప్రెస్ చేసి మరో 10 లక్షల ప్రైజ్ మనీని కూడా గెలుచుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా 4 బ్రాండ్స్ ఇప్పటికే వైభవ్తో అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ని స్టార్ట్ చేయగా ఒక్కో బ్రాండ్ ఇతనికి 50 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. మీరు వైభవ్ సూర్యవంశీ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవాల్సిన లక్ష్యం.
ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. ఇది ఫోక్స్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.